left, right, left, 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 left, right, left. मुख्यमंत्री जिंदाबाद, मुख्यमंत्री जिंदाबाद, मुख्यमंत्री जिंदाबाद, ईश्वर यादव जिंदाबाद, ईश्वर यादव जिंदाबाद, ईश्वर यादव जिंदाबाद, ईश्वर यादव जिंदाबाद, मुख्यमंत्री जिंदाबाद, मुख्यमंत्री जिंदाबाद, मुख्यमंत्री जिंदाबाद, ईश्वर यादव जिंदाबाद, ईश्वर यादव जिंदाबाद. హలో యా ఐఎమ్ అడ్వకేట్ గౌరీ స్పీకింగ్. నో ఐఎమ్ వెరీ బిజీ. నేను మీ కేసుని హ్యాండిల్ చేయలేను. ఇప్పుడున్న కేసులతోనే నేను చాలా బిజీగా ఉన్నాను. ఉన్న వాటిని డీల్ చేయలేకపోతున్నాను. ఐఎమ్ వెరీ సారీ సార్. హలో మిస్టర్ రాజేంద్ర, ఎలా ఉన్నారు? చెప్పండి సార్, మీ మంత్రి పదవి లిక్కర్ బిజినెస్ ఎలా ఉన్నాయి? రేప్ కేసులేరా? ఓకే మీ అబ్బాయా? అలాగే తప్పకుండా. ఎవరా అమ్మాయి? గుడ్ మార్నింగ్ మేడం. తప్పకుండా చెప్తాను. మీరేం దిగులు పడకండి. ఓ పని చేయండి, ఇంకో 2-3 అమ్మాయిలు రేప్ చేయమనండి. పోలీసులకు సరెండర్ అవ్వమనండి. అతని మానసిక స్థితి సరిగా లేదని నేను కేసును మార్చేస్తాను. డోంట్ వరీ. మ్యారేజ్కు ముందే రిహార్సల్స్ చేశాడు. ఇదంతా మన దేశంలో చాలా సహజం కదా. మెంటల్ హాస్పిటల్కి వెళ్ళడానికి ముందే మీ అబ్బాయిని మీకు అప్పగించే బాధ్యత నాది. ఓకే బాయ్. హలో చెప్పండి సార్, నేను గౌరిని. అవును సార్. ఏమిటి, మీ అపోజిషన్ పార్టీ లీడర్ శ్రీధర్ రాజే కదా? ఆ కాకినాడ సుందరరామూర్తిని అతని అంచుల్ని చంపాలనేగా? బాబీ ఆ పని మీదే వెళ్ళింది. మీ పని అయిపోయినట్టే, మీరు ఇంకేం దిగులు పడకండి. మీ అమ్మాయి శ్రీధర్రాజును హత్య చేసింది, అందుకు వేళే సాక్ష్యం. తను ఇప్పుడు ఎక్కడున్నా సరే మర్యాదగా మాకు అప్పచెప్పండి. లేదంటే ఈ మంది నందాన్ని నా హవాలు చేస్తావా? చెప్పు మళ్ళా. ఎస్. సాక్ష్యం చెప్తే అరెస్ట్ చేస్తానని మమ్మల్ని తీసుకొచ్చి ఇప్పుడు అతను సపోర్ట్ చేస్తావా? నీకెవరు పిచ్చి కనిపెట్టిందా? నీ కంటికి మేము ఎదవలా కనిపిస్తున్నావా? ముందు అరెస్టే సార్. ముందు వీడిని అరెస్ట్ చేయండి సార్. వీడి వల్ల వీడి కూతురు వల్లే మా అందరి జీవితాలు నాశనం అయ్యాయి. ఎక్కడే నీ కూతురు? దాని మర్యాదకు బయట రమ్మను. హలో, నేను హత్య చేశానా? నువ్వు చూసావా? మీరంతా సాక్ష్యం చెప్తారా? నా పవర్ తెలియక వచ్చారు. నన్ను ఎదిరించిన వాళ్ళు ఇంతవరకు ప్రాణాలతో మిగల్లేదు. నువ్వు సాక్ష్యం చెప్తావా? నువ్వు చెప్తావరా? నువ్వు చెప్తావా? నీ పాట చేయడానికి ఖచ్చితంగా ఎవడో ఒకడు వస్తాడ్రా. నువ్వేం పీకుతున్నావయ్యా? ఉమేష్ చంద్రలాగా పనిచేసావా? వ్యాసలాగా పేరు తెచ్చుకున్నావా? దొరలాగా ఘనకార్యం చేశావా? నీ పేరు వింటే ఒక కుందేలు కూడా భయపడి చావదయ్యా. నీకు ఈ పోస్ట్ ఇప్పించడానికి నేనెంత కష్టపడ్డానన్నది నాకు తెలుసయ్యా. ఏ విషయంలోనూ చింపేస్తాను చీరేస్తాను అనకూడదు. నిదానంగా ఆలోచించాలి. ఆవేశపడంలో అర్థం లేదు. ఇలాగే చెప్పి మమ్మల్ని ఎన్కౌంటర్ లో చంపాలని చూస్తున్నావా? మా కులపొడివి కదా, నీకు పవర్ ఇస్తే మాకు వ్యతిరేకంగా పనిచేయాలని చూస్తావా? ఫీజులు వీకేస్తా, జాగ్రత్త. నువ్వేం చేస్తావు, ఎవరిని ఏ ఏరియాలో వేస్తావో నాకు తెలీదు. ఆ సూర్యను మాత్రం ఆ ఏరియాలో వేయకూడదు. అయ్యోయ్యో,
సీఎం నుండి రౌడీల వరకు వాడిని మా ఏరియాలో వేయకండి అని నా ప్రాణాలు ఎందుకే తింటున్నారు? మీకంత ధైర్యం ఉంటే మీరే వాడిని వేసేయండి. పొండి. సూపర్ ఐడియా ఇస్తాను. వాడిని చార్మినార్కి పోస్ట్ చేయి. అక్కడ జనాల మీద పడి తింటాడు. అక్కడ మాత్రం ఊరుకుంటాడా? బ్లాక్ టికెట్లు, బ్రోతల కేసులు, దొంగ నోట్ అని చెప్పి రౌడీలందరినీ పట్టుకొని లోపలేస్తాడు. మీ కలెక్షన్ పడిపోతుంది. అప్పుడు పర్లేదు మీకు. మీకు దండం పెడతాను. అందరూ కలిసి నా నోట్లో మట్టి కొట్టాలని చూడకండి. ఇప్పుడే నేను 2-3 అమ్మాయిలు పెట్టుకుని బిజినెస్ చేసుకుంటున్నాను. లాభసాటిగా ఉన్న నా వ్యాపారం జరగొట్టి నన్ను ఫుట్పాత్ మీద తీసుకురాకండి. మీ అందరూ ఎందుకు ఇలా అనవసరంగా భయపడుతున్నారు? వాడేవన్నా సింహమా, పుల? పులి సింహం అయితే పర్వాలేదు, ఫోన్లో పెట్టుండేవాడిని, లేదంటే దయా దాక్షిణ్యం లేకుండా కాల్చి పారేసేవాడిని. కానీ వాడు నిప్పమ్మా, నిప్పు, అగ్ని పర్వతం. ఎప్పుడు బద్దలవుతాడో ఎవరో చెప్పలేరు. ఇంతవరకు వాడి చేతికి చిక్కి చావు దెబ్బలు తినకుండా బయటపడిన వాడు ఎవ్వడూ లేడమ్మా. వెరీ ఇంట్రెస్టింగ్. ఇంతకీ అతని పేరేంటి? సూర్యమూర్తి. చూడ్డానికి ఎలా ఉంటాడో? అతని ఫోటో ఏదైనా ఉందా? జనగణమనాధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ, హిందుస్థాన్, ఇండియా ఇండియా ఇండియా, మై మదర్ ఇండియా. ఏ దేశమెగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా ఒకడరా నీ తల్లి భూమి భారతిని. ఐ లవ్ ఇండియా. భారతదేశం నా దేశం, భారతీయులు నా సహోదరులు. కాశ్మీరు మాది, పంజాబు మాది, హిమాలయాల నుంచి కన్యాకుమారి దాకా మాదే. దాన్ని ముక్కలు చేసే అధికారం ఎవ్వరికీ లేదు. ఈ మట్టిలో పుట్టి, ఈ మట్టిలోనే పెరిగి, ఈ గాలినే పీలుస్తూ, ఈ దేశాన్నే ఆరాధిస్తూ, ఆనాటి నుండి ఈనాటి వరకు ఐకమత్యంగా నిలిచిన దేశం మా భారతదేశం. భారత్ మాతాకి జై. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. ఎందరో మహానుభావుల్ని కన్న పుణ్యభూమిరా నా దేశం. భారత మాత మీద, జాతీయ జెండా మీద, ఈ దేశ సంప్రదాయాలకు, ఆచారాలకు ఆధారంగా నిలిచిన ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నా. అన్యాయాలతో, అక్రమాలతో దేశాన్ని వెన్నుపోటు పొడుస్తున్న మీ నోటితోనే సత్యమేవ జయితే చెప్పిస్తాను. కంటికి కనిపించే ఈ 3 సింహాలు నీతి, న్యాయం, ధర్మం అయితే, ఈ దేశాన్ని సదా రక్షించే 4వ సింహమే మా పోలీస్. ఇది ఈ దేశానికి మాత్రమే కాదు, లోకానికే తెలియజేస్తాను. రక్త పుట్టేరులు ప్రవహింపజేసే వారి పేగులు తెంచి న్యాయదేవతకి హారంగా వేస్తాను. న్యాయదేవత అంగట్లో దొరికే వస్తువు కాదు, నీ కన్న తల్లి అని రుజువు చేస్తాను. సూర్యమూర్తి ఆన్ డ్యూటీ సార్. మిస్టర్ సూర్యమూర్తి, యూ హ్యావ్ బీన్ న్యూలీ అపాయింటెడ్ యాజ్ ఎస్పీ హియర్. మీరు ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా, జనాన్ని మాత్రమే కాకుండా చట్టాన్ని కూడా కాపాడే బాధ్యత తీసుకుని ఒక నిజాయితీ గల ఆఫీసర్గా వర్క్ చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చూడ్డానికి ధైర్యవంతులాగే ఉన్నాడు. ఏం చేస్తాడో చూద్దాం. అమ్మా, అమ్మా, ఎవరు మీరు? తెలీదు. ఎవరు మిమ్మల్ని పంపించారు? తెలీదు. సూర్య, అమ్మా, నేనే. వీళ్ళు మనవాళ్లే. 30 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న అబద్ధపు మాటలు నమ్మి ఊరికే తిరుగుతున్న మురికివాడ ప్రజలు. నువ్వు పాత సూర్యవేనా అని తెలుసుకోవడానికే ఏర్పాటు. సూర్య, ఏంట్రా నువ్వు ఇంతగా చిక్కిపోయావు? సరిగ్గా టైంకి భోంచేయడం లేదా? నీకో కంప్లైంట్ ఇస్తాను, తీసుకో.
2 రోజులుగా నీ తమ్ముడు ఇంటికి రావడం లేదు. ఎవరో రౌడీలు స్టేషన్లోకి దూరి స్టేషన్ ని ధ్వంసం చేశారట. ఈ దేశం ఎలా బాగుపడుతుందో నాకు అర్థం కావడం లేదు. ముందు నీ తమ్ముడు ఏమయ్యాడో వెళ్ళి చూడు. భరత్ ఏయ్, ఏ భరత్ ఏమైందిరా? నిన్నేనండి నాకు పెళ్ళి అయ్యింది. ఫస్ట్ నైట్ వెళ్ళడానికి ముందు నా ఫ్రెండ్స్ కి గుడ్ నైట్ చెప్పి వెళ్తామని ఇక్కడికి వచ్చానండి బాబు. ఇక్కడ రౌడీ వెదల సెంటర్ లో కొట్టి నన్ను పనికి రాకుండా చేశారండి. లాటి ఏ విరిగినోడికి ఎందుకండి ఈ పోలీస్ డ్రెస్? వద్దండి, నాకు ఈ ఉద్యోగం వద్దండి, వద్దండి, వద్దు. ఆ రోజే మా తాత చెప్పాడు పోలీసు ఉద్యోగం వెళ్ళకరా, ఎక్కడ పడితే అక్కడ కొడతారు అని. ఏం చేస్తున్నావా? తీసి పారేస్తున్నాను, చూస్తే తెలియటం లేదు. కెమెరా ఆడుకుంటాను. ఈ ఉద్యోగానికి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టి నేను ఎక్కడికైనా పోతాను. నేను చెప్పేది కొంచెం విను. ఎవరు మ్యాన్ నువ్వెవరో నాకు తెలీదు. ఈ డ్రెస్ గురించి నాకు తెలీదు. ఇతనెవరో కూడా నాకు తెలీదు. మిమ్మల్ని ఎప్పుడూ నేను చూడలేదు. ఇదిగో పట్టుకో. వేరెవరైనా తొన్నులు తినేవాడికి ఉద్యోగం ఇచ్చుకో. నీకు దండం, నీ ఉద్యోగానికి దండం. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇదిగో పట్టుకో. ఇది కూడా లేకపోతే కుక్కలు వెంట పడతాయి. భరత్, ఎవరి పని చేశారు? ఎవరు వాళ్ళు? ఒకరా ఇద్దరా? మనం లెక్క పెట్టడం మొదలు పెట్టామంటే దేశంలో సహా మంది ఇలాంటి చెత్త నా కొడుకులే ఉంటారు. పోలీసు లిస్టులో వాళ్ళు క్రిమినల్స్, దేశద్రోహులు. కానీ వాళ్ళే, ఈ నా కొడుకులే సొసైటీలో పెద్ద మనుషులుగా చలామణవుతున్నారు. మన డిగ్నిటీని, హానెస్టీని తాళం వేస్తున్నారు. అయినా మనమే వాళ్ళకి సేవలు చెయ్యాలి. 24 గంటల్లో వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి. కానీ మనకి సెక్యూరిటీ లేదే. ఈ లంజా కొడుకుల కోసం మనం ఎందుకు ప్రాణాలు ఇవ్వాలి? I'm fed up of this bloody duty, brother. I'm fed up of this bloody duty. Please show me some way. Show me some way, I say. గుర్రం రౌతు అధీనంలో ఉంటుంది. అది పరిగెత్తకపోవడం చేతిలో ఉన్న కళ్ళెం మీదుంది. పనిష్మెంట్ అనే కళ్యాన్ని మన చేతిలో పెట్టుకోవాలి. అదేరా పోలీస్ కంట్రోల్. ఇన్ఫ్లుయెన్స్ అనేది లోపలికి ప్రవేశిస్తే కళ్యాణ్ రౌతు చేతుల్లో ఉండదు, పొలిటీషియన్ చేతుల్లో ఉంటుంది. అశోక్, రాము, శామ్యూల్, భానుప్రకాష్ ఉన్నంత వరకు నీకెందుకురా భయం? మండుతున్న నిప్పునే వాళ్ళు గుటకలో మింగేస్తారు. కానీ వాళ్ళు ఇప్పుడు మింగేది వేరే బ్రదర్. ఆస్తి, అంతస్తు, అధికారం. ఏంట్రా నువ్వు అనేది? ప్రాణాలు పోయిన పులి గడ్డి తింద. ఆరోగ్యం చెడిపోతుంది అని ఆ పులులు వెజిటేరియన్ గా మారిపోయాయి. సారే జహా సే అచ్చా అన్నది సైనికులకు మాత్రమే కాదు, మనకు అందులో భాగం ఉందని రాత్రింబగళ్ళు జాతీయ గీతం పాడింది మీరే కదూ? ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు? ఏదో ఒక ఎన్కౌంటర్ లో మనం చావడం తప్పదు. సాధారణ పోలీస్ అధికారులుగా ఉండి ఏం సాధించగలం? మనకు ఉండాల్సిన పవర్ ఇప్పుడు మన దగ్గర లేదే. 3 సంవత్సరాల క్రితం ఇదే పవరు, ప్రెషరు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి. కానీ ఆ రోజు మీరు మారలేదే. మీకు తెలుసా సార్, నా భార్యని కారెక్కించి చంపేశారు. అంతేనా, ఇతని కూతురు కిడ్నాప్ చేశారు. ఇతని చెల్లెల్ని విధానం చేశారు. ఈ ప్రాసెస్ ని ఎవరు చేంజ్ చేయలేరు సార్. మొత్తం పోలీస్ అధికారుల తలరాతే ఇలా అయిపోయింది సార్. ఎదిరిస్తే తలను నరికి పారేస్తున్నారు. అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేసిన డాక్టర్కే తెలుసు కడుపు నుండి రాళ్లు తీశాడో లేక కిడ్నీ తీశాడా అన్నది. ఈ రోజు వాళ్ళు స్టేషన్కి వచ్చి మీ తమ్ముడినే కొట్టారు. రేపు మీకే స్పాట్ పెట్టొచ్చు. అంటే ఈ రోజు స్టేషన్ లో ఏం జరగబోతుందో మీకు ముందే తెలుసా? తెలుసు సార్, మాకు అన్ని విషయాలు తెలుసు. కానీ అది మేము బయటికి చెప్తే చంపుతామని బెదిరిస్తున్నాం. సూర్య, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే, జనం సంతోషంగా ఉండాలంటే వీళ్ళందరూ నాశనం కావాలి. అలా నాశనం అయితే ఆ తర్వాత ఆటోమేటిక్ గా అన్ని చేంజ్ అవుతాయి. ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరకాలంటే ఆ ఈశ్వర్ యాదవ్ని వాడి మనుషుల్ని మనం ముందుగా అటాక్ చేయాలి. సీఎం కొందరు పొలిటికల్ లీడర్స్ ఈ ఈశ్వర్ యాదవ్కి గుడిగట్టి మరీ పూజిస్తున్నారు. మీరు తెగించి వాళ్ళందరినీ ఒక ఆట ఆడించాలి. మీ వల్లే అది వీలవుతుంది సార్.
చెప్పదండి. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. వద్దు వద్దు అనకండి మేడం, మీరు మాకు దేవుడితో సమానం మేడం. ఎన్నోసార్లు మమ్మల్ని జైలు నుండి తీసుకొచ్చి మమ్మల్ని కాపాడారు కదా మేడం. ఏంటి మేడం మీరు ఊహనండి మేడం, వెంటనే పాట కచేరీ పెట్టి ఎరగదీసేస్తాం. నాకు నీళ్ళు ఆపం చేత కాదు. అర్ధనగ్నంగా డ్రెస్ వేసుకోవడం తెలుసా? ఎవరా నువ్వు మా ఏరియాకి వచ్చి మేడం ఎగతాళి చేస్తున్నావు? చెప్తాను రా కుయ్య, నా పేరు సూర్య, ఇక నుంచి ఇదే నా ఏరియా, కొట్టానంటే నువ్వు మర్గయ్య. రై, ఎవరా నువ్వు? ఇది మా ఏరియా. ఈ నగరాలన్నీ వేరే చోట పెట్టుకో. గెట్ అవుట్. మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టనే, మీ ఆట కట్టిస్తా. హలో, బమ్ చుక్కు చుక్కు బమ్. అదంతా మా రౌడీలకు చెందిన ఒరిజినల్ డైరీమా. అందులో ఎవరి హిస్టరీ వెతుకుతున్నావు? అసలు నువ్వెవరు? ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సూర్యమూర్తి. నేను ఇన్స్పెక్టర్ భరత్. చిక్ బామ్ బామ్. మేము ఎంక్వైరీ కోసం వచ్చాం. దమా దమ్ దమ్. ఇప్పుడు అర్థమైందా? వెరీ ఇంట్రెస్టింగ్. మిమ్మల్ని చూడగానే కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోతాం అనుకున్నారా? తప్పుడు అడ్రస్ చెప్పినప్పుడే అర్థమైంది మీరు దొంగలు కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని. మా ఏరియాకొచ్చి మాతోనే పెట్టుకుంటారా? మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మనుషుల్ని ఏర్పాటు చేశాను. నువ్వేదో పులి సింహం అని ఎందరో చెప్తుంటే విన్నాను. నీ ప్రతాపం ఇప్పుడు చూపించు. Take them away. డైరీ ఎక్కడ? నాకు తెలీదు.
ఇక తప్పించుకునే అవకాశం లేదని ఈశ్వర్ యాదవ్తో చెప్పు. మీ సామ్రాజ్యాన్ని కూల్చడానికి తొందరలోనే సూర్యమూర్తి అరెస్ట్ వారెంట్తో వస్తున్నాడని చెప్పు. ఇక ఆ దేవుడే దిగి వచ్చిన మీ ఈశ్వర్ యాదవ్ని కాపాడలేడు. నన్ను ఎదిరించినోడు ఖతమైతాడు. ఎవరి వైగి సూర్య ఆడెంతనే నా ముంగటుండాలా? నువ్వు తోలుగాస్తావా లేదా? 1 minute. హలో, ఎక్కడయ్యా? ఎక్కడ తగలాడాడే ఆ సూర్య? కొంచెం తిరిగి చూడండి. వీఆర్ ఆన్ డ్యూటీ సార్. చికి బాంబ్ బాంబ్. ఇక్కడికి మీరెందుకు వచ్చారయ్యా? ఆఫీసులో పని వదిలేసి మీరు ఇక్కడేం చేస్తున్నారో చూద్దామని వచ్చాం. బాంబ్ బాంబ్. వీళ్ళెవరు మీ బంధువులా? నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. చట్టమే నువ్వు అనుకుంటున్నావా? చట్టాన్ని నేను దైవంగా భావిస్తాను, అందుకే గౌరవిస్తున్నాను. కానీ మీరు ఆ చట్టంతో ఆటలాడుకుంటున్నారు. నాతో మీరు ఆఫీస్కి వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏయ్, నువ్వు ఏం చెప్పదలుచుకున్నా ఇప్పుడే ఇక్కడే చెప్పు. చట్టం అంటే మీరు ఏమనుకుంటున్నారు సార్? అర్ధనగ్నంగా తిరిగే ఆడపిల్ల అనుకుంటున్నారా? ఎవడిష్టం వచ్చినట్టు వాడు దూరడానికి వ్యభిచార కొంప అనుకుంటున్నారా? సూర్య, వై కాంట్ యు అండర్స్టాండ్? యు ఆర్ ఇన్ ఎ మెస్. సార్, జ్ఞాపకం చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. పోలీస్ మెస్ లో భోజనం చేసి చాలా రోజులైంది. చికెన్ పామ్ పామ్ త్వరగా రండి సార్. ఏయ్, నువ్వు ఊరుకోవయ్యా. ఇలా చూడు సూర్యమూర్తి, ఇతని గురించి ఏమనుకుంటున్నావు? ఇతను నిజంగానే పవర్ఫుల్ మనిషి అయ్యా. చిట్టికి వేసేలాగా ఒకని పెద్ద మనిషి చేయగలడు, కాదనుకుంటే పాతాళానికి తొక్కేయగలడు. ఈశ్వర్ యాదవ్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఈ ఈశ్వర్ యాదవే కాదు, మనందరినీ సృష్టించిన బ్రహ్మదేవుడే దిగి వచ్చిన మన చట్టం ముందు తల వంచి తీరాల్సిందే. కానీ మనలోనే ద్రోహులు ఉండడం వల్ల వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు. ఒప్పుకుంటా మళ్ళా, నీ మాట నేను ఒప్పుకుంటా. నీ వల్లనే మేము బతుకుతున్నాం. కానీ ఈ ఈశ్వర్ యాదవ్ గెస్మంటోడు నీకు ఇంకా ఎరకలే. తెలిసి ఉంటే నువ్వు ఈ చోటుకు వచ్చిండేవాడివి కాదు. ఈ యువక రక్తం కాదు, ఇట్లనే మాట్లాడతావులే బిడ్డ. రా, జర నా పవర్ చూపిస్తా. ఇంత పెద్ద హైదరాబాద్ షహర్లా రోడ్డు పక్కన నుండి చెత్త కుప్పలోంచి వచ్చిన వాడిని నేను. తొవ్వనీదే అట్టనిదే ఇట్లా గల్లీ గల్లీ బిచ్చగాన్ లెక్కలు తిరిగితోని, అనాథ లెక్కన ఎండకి ఎండి వానకి దడిచి ఇట్లా ప్లాట్ఫామ్ లో పడుకుండేటోని. ఎరకనా? జీవితంలో గెలవాలంటే ప్రతిదినం యుద్ధం చేయాలని సమజైంది. ఒక్క టీ కోసం జేబులుగా తెరిచిన, నాస్తా కోసం డ్యూటీలు చేసిన, ఒక్క పూట ఇట్లా భోజనం చేసేయానికి కూలీలు చేసిన. ఇట్లా రాజమండ్రి జైలు నుండి అండమాన్ జైలు వరకు నేను చూడని జైల్లే. నాకు తెలియని పోలీసు వాళ్ళు లేడు. ఈ సిటీలో ఉండే రౌడీల్ని దాదాల్ని ఒక్కడిగా చేసిన వాళ్ళందరికీ నేనే గాడ్ ఫాదర్ నైనా. గాదినం నుండి రౌడీయిజం గుండాయిజం జయించిన ఈ జిగడ సామ్రాజ్యానికి షహన్షానైనా. రాజకీయ నాయకులు నా గుప్పెట్లో పెట్టుకొని కోట్లు సంపాదించిన. గస్సలేని ఇండియాలో ఉండేటోని కాదు బై. దుబాయ్ పోయి గానే సెటిల్ అయితా. ఇట్లా ఈ ప్రపంచాన్ని శాసిస్తా. అండర్ గ్రౌండ్ డాన్లందరినీ నా చేతుల్లో పెట్టుకుంటా. ఏమనుకో, మీ చట్టం నన్ను ఏం చేయలేదు బాయ్. నన్ను ఒక్కనే కాదు, ఇంతకు ముందుకి భారతదేశంలో నాయకులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని ఏం పీకిండ్రు? బొంబాయిలో బ్లాస్ట్ చేసిన దావూద్ ఇబ్రహీం, కోట్ల రూపాయలు లూటీ చేసిన కృషి బ్యాంక్ చైర్మన్, 3 రాష్ట్రాలకి ఇట్లా గడగడలాడిస్తున్న వీరప్పన్, రాష్ట్రంలోకి ఇట్లా మందు పాతరాలతో దడదడలాడిస్తున్న నక్సలైట్లు, వీళ్ళని మీ పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోయిండ్రు. ఏం చేయలేరు వై. అది మీ తప్పు కాదు వై. మీ చట్టంలో అన్ని లోపాలున్నాయి. ఈ చట్టంలో లోపాలని సరి చేసుకొని ముంగట వాళ్ళని అరెస్ట్ చేయి, తర్వాత నా తాను వచ్చి నన్ను అరెస్ట్ చేయి. మళ్ళా నన్ను పూజిస్తే దోస్తునవుతా, లేకుంటే తల తీస్తా. నీకేం కావాలి? నీ తల. సూర్యమూర్తి, నువ్వు పెరిగి పెద్దవాడివే ఈ దేశానికి ద్రోహం చేస్తావని తెలిసే ఆ రోజు నిన్ను నీ కన్నతల్లి చెత్త కుండీలో విసిరి పారేసింది. కానీ ఆ రోజే నీ గొంతు పిసికి మురిక్కాలువలో పారేసుంటే నువ్వు ఈ స్థితికి వచ్చుండేవాడివి కాదు. జీవితంలో గెలవాలంటే ప్రతిరోజు పోరాడాలన్నది నిజం. కానీ దానికోసం కష్టపడి పని చేయకుండా ఊరందరినీ దోచుకోవడం, ప్రాణాలు తీయడం పైశాచికత్వం. సిటీలో ఉన్న రౌడీలందరినీ నీ గుప్పెట్లో పెట్టుకుని, పొలిటీషియన్స్ ని, బిజినెస్ మ్యాగ్నెట్స్ ని నీ బ్యాక్ బోన్ గా పెట్టుకుని కోట్లు దోచుకుని నువ్వు కట్టుకున్న నీ చీకటి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా కూల్చి పారేస్తాను. ఇక నీకు రాజమండ్రి జైలు ఉండదు, ఆ అండమాన్ జైలు కూడా ఉండదు. బెయిలే లేని చావు అనే పర్మనెంట్ జైలే. ఈ దేశాన్ని పాకిస్తాన్కి తాకట్టు పెట్టాలని చూసే నీలాంటి వాళ్ళు వేరే దేశంలో దాక్కుంటున్నారు. నీచమైన డబ్బు కోసం దేశాన్ని అమ్మేయాలనుకోవడం, కన్న తల్లిని తార్చి సిగ్గు శరం లేకుండా బ్రోకర్ పని చేయడం ఒక్కటేరా. దావూద్ ఇబ్రహీం, ప్రభాకర్, వీరప్పన్ని మాత్రమే కాదురా, తొందరలోనే ఒసామా బిన్ లాడెన్ కూడా అడ్రస్ లేకుండా చేసేస్తాం. తీవ్రవాదానికి, దేశ విద్రోహ చర్యలకు ఇక ఈ ప్రపంచంలో స్థానం లేదు. చెయ్యాలనుకున్నారో నరికేస్తాం.
మారితే మన్నిస్తాం, కాదంటే నా కొడకల్లారా కోసేస్తాం. భరత్ సూర్య, వాట్ ఈస్ దిస్? నువ్వేం చేస్తున్నావు? పోలీస్ వై ఉండి అడగాల్సిన వాళ్ళని వదిలేసి ఇప్పుడు నన్ను అడుగుతున్నావా? లోక్, ఎక్కువ మాట్లాడావో బ్రోతల్ హౌస్ లో దొరికావని ప్రెస్కి పబ్లిసిటీ ఇవ్వాల్సి వస్తుంది. సంతకం పెట్టు. ఇది వీడి కంప్లైంట్. విచారణకు వచ్చిన పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్నందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. పోరా. రారా. ఏయ్! కూరగాయలు తరిగే కత్తితో మనుషుల్ని నరకాలని చూడకు బాబీ బేబీ. నీ పొగరనచటమే ఈ భరత్ హాబీ. గల్లీ నుంచి ఢిల్లీ వరకు నీకు మనుషులున్నారని చెప్పావుగా, ఇప్పుడు ఏ నా కొడుకొచ్చి నిన్ను కాపాడతాడో నేను చూస్తాను. రే చెత్త నా కొడక, నా చేతుల్లోనేరా నీ చావు. నీలాంటి దేశద్రోహులు ఎంతమంది వచ్చినా ఇండియాని ఇంచి కూడా కదపలేరురా. చూపిస్తా ఈ కాకి డ్రెస్సుకున్న కలేజా ఏమిటో చూపిస్తా. చట్టం, న్యాయం, ధర్మంకున్న పవర్ ఏమిటో తెలియజేస్తా. సూర్యమూర్తి తప్పు చేస్తాడు. నీ లెక్క నన్ను ఎదిరించినోడు పరలోకానికి పోయిండ్రు. దీని తల్లి నాతో పెట్టుకుంటావురా? నన్ను గిట్ట లోపలేసినావంటే నేను బయటకు వచ్చినాక నిన్ను టుక్కడగా నరుకుతా. అవులే నా కొడక. ఇలాంటి చేతకాని మాటలు మాట్లాడిన ఎంతో మంది పోరంబొక్క వెధవల్ని మా సర్వీస్ లో చూసాం. నువ్వేం పీకుతావో డైలాగ్స్ తో కాదురా, చేతల్లో చూపించు. మేం కూడా చూస్తాం. కమాన్, చూపించు. ఊరికే తోసినందుకే ఇలా పడిపోయావి. లేచి కూర్చోరా చెత్త నా కొడక. నిజంగా నువ్వు ఒక అబ్బకే పుట్టిన వాడైతే ఫోన్ చేయరా. ఎవరొస్తారో మేము చూస్తాం. సూర్య, ఏంటి పిచ్చి పని? అతని పవర్ ఏంటో నీకు తెలుసు కూడా. అతను అరెస్ట్ తీసుకొస్తావా? అతను వెంటనే రిలీజ్ చేయి. తప్పు వాడిది మాత్రమే కాదురా, మీది కూడా. వాడి తొత్తులు మీరు. రాముణ్ణి పూజించట్రా అంటే రావణుణ్ణి పూజిస్తున్నారు. అసలు తప్పు చేసిన నాడే కుక్కను కాల్చినట్టు కాల్చి పారేస్తుంటే ఈ నా కొడుకు అప్పుడే చచ్చుండేవాడు కదరా. భగవంతుడిలా పూజలు చేసి వాడికి హారతిస్తారు ఎందుకురా? ఏదో ఒక గుడ్డి ధైర్యంతో నువ్వు అతనితో తలపడుతున్నావు. నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళు నీకు స్పాట్ పెడతారు. బీ కేర్ఫుల్. రైట్. చావుకి భయపడేవాడే అయితే ఈ పోలీసు ఉద్యోగంలో చేరుండేవాడే కాదురా ఈ సూర్యమూర్తి. నేను ఈ కాకి చొక్కా గౌరవం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడు. నాతో పెట్టుకుంటే కబడ్డీ ఆడేస్తా. ఏయ్! మనకిచ్చింది సర్కస్ ట్రైనింగ్ కాదు, పోలీస్ ట్రైనింగ్. చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడడం కోసం లాఠీతో క్రిమినల్స్కి ఇచ్చే వార్ని. నేను సహనం కోల్పోవడానికి ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సిన్సియారిటీకి తల ఒగ్గుతాను లేదా తల తీసేస్తాను. మైండ్ దట్. ఈశ్వర్ యాదవ్కి సీఎం బెస్ట్ ఫ్రెండ్. ఈ విషయం సీఎంకి తెలిసిందంటే మన సూర్యాన్ని అడ్రస్ లేకుండా చేస్తారమ్మా. లేదు, ఆ విధంగా జరగకూడదు. ఆ విధంగా జరగకూడదు అనుకుంటే నీ కొడుకు బుద్ధి చెప్పి ఈశ్వర్ని వదిలేయమని చెప్పు. లేదంటే నీ కొడుకు ప్రాణాలతో ఉండడు. లేదు, నాకు నా సూర్య కావాలి. నన్నేం చేయమంటారు? సూర్య నీ కేసు వదిలేమని చెప్పండి, వాళ్ళు సూర్యని వదిలేస్తారు. అంతకుముందు కొంచెం పాయసం తాగుతారా? ఏంటి పాయసమా? ఇప్పుడెందుకు మా పాయసం? నాకు సంతోషంగా ఉంది. రే, నా చేతి భోజనం తిన్నవాళ్ళు ఈ రోజు ఎంత హీనంగా నడుచుకుంటున్నారా? మర్యాదగా వెళతారా లేక చూపుతో కొట్టి తరవాలా? న్యాయదేవత సిగ్గుపడి అవమానపడే సమయంలో తన్ని కాపాడడానికి ఒకడొస్తే వాడికి తోడుగా ఉండి వెన్నెట్టి నిలవడం మానేసి వాడికి ద్రోహం చేయాలనుకుంటున్నారే. రే రే, మీ అందరికీ ఎందుకు నా జీతం ఇస్తున్నారు? మీరు ఆ జీతం ఎలా తీసుకుంటున్నారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. వేసేది కాకి డ్రెస్, చేసేది నీతి మల్ల పళ్ళు. ఎందుకురా మీకు బతుకు? పండి. అయితే మీ అబ్బాయి శవం చూడాలని కోరుకుంటున్నారా? వాడి కాలు కొట్టిన శరీరాన్ని మీరందరూ వాడి ప్రాణాలు తీస్తారా? నా సూర్య చట్టాన్ని తప్ప మరెవరికి తల వంచడరా? పోరా ఇక్కడి నుంచి. ఈశ్వర్ యాదవ్ చట్టాన్ని సృష్టిస్తున్నాడమ్మా. వాడంతా చూసేవాడే సూర్య అమ్మా. సీఎం చాలా స్ట్రాంగ్ అని మీకు తెలుసు కదమ్మా. నా సూర్య అంతకంటే స్ట్రాంగ్ అమ్మా. అది నీకు తెలియదమ్మా. ఎలా నీకేమైనా ప్రత్యేకంగా చెప్పాలా? పోరా. చట్టానికి ఎంత పవర్ ఉందన్నది చూపిస్తున్నావా? అభినందిస్తాను. చట్టం అందరికీ సమానం అంటావా? ఒప్పుకుంటాను.
కానీ చట్టాన్ని సృష్టించే వాళ్ళకి ఎంత పవర్ ఉంటుందన్న విషయం నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. ఉపదేశం చేయడానికి నన్ను ఇక్కడికి రమ్మనుంటేనే వెళ్తాను. వేరే ఏదైనా ఉంటే చెప్పండి. నువ్వు అన్ని విషయాల్లోనూ ఖచ్చితంగా ఉంటావని విన్నాను. నాకు అనవసర ప్రసంగాలు చేయటం ఇష్టం ఉండదు. అందుకని తిన్నగా విషయానికి వస్తాను. నాతో చేయి కలిపితే కారు బంగళా ఏం కావాలన్నా ఇస్తాను. ఏమంటావు? నీ ముఖ్యమంత్రి పదవిస్తావా? ఆ? రూల్ చేయడానికి కాదు, క్లీన్ చేయడానికి. నేనెవరో తెలియక నాతో పెట్టుకుంటున్నావు. బ్లాక్ టికెట్ల మీ పిక్ పాకెటింగ్ చేసి హత్యలు చేసి నేను ఈ స్థితికి వచ్చాను. చూడు, నీలాంటి ఆఫీసర్లను నేనెంతో మందిని చూశాను. అనవసరంగా నాతో పెట్టుకుని నీ చావుని నువ్వే కొని తెచ్చుకోకు. ఈశ్వర యాదవ్ను రిలీజ్ చేయి. నీలాంటి పొలిటీషియన్స్ నా అనుభవంలో ఎంతో మందిని చూశాను, కానీ నువ్వు మాత్రం నన్ను నా విశ్వరూపాన్ని చూడలేదురా. ఇంకో విషయం చెప్తాను విను. చిన్నప్పటి నుంచే చట్టాన్ని గౌరవించిన వాడిని. పదవిలో ఉన్నామన్న పొగరుతో మా చట్టంతో ఆడుకున్నావో ఈ సూర్యమూర్తి వదలడు. అలాగా? ఆ చట్టాన్ని కనిపెట్టింది మేవేనయ్యా. ఏయ్, ఆ చట్టం అనే అస్త్రంతోనే నిన్ను అరెస్ట్ చేసి మక్కలెరగదీసి బొక్కలో వేస్తాను. ఆఫ్టర్ ఆల్ ఒక పోలీస్ ఆఫీసర్వి నన్నే ఎదురించి మాట్లాడతావా? మా పోలీసుల్ని ఆఫ్టర్ ఆల్ అని అంత తేలిగ్గా తీసిపారేయకండి. మాకు ఒక ఛాన్స్ ఇస్తే మీకంటే గొప్పగా మా పోలీసులు ఈ రాష్ట్రాన్ని ఏలుతారు. మార్కెట్కి వెళ్ళి మీకు కూరగాయలు తీసుకొచ్చేది మా పోలీసులే. చందనా బ్రదర్స్ లో సరైన సైజ్ చూసి మీ పెళ్ళాలకి బ్రాలు తీసుకొచ్చేది మా పోలీసులే. మీ పిల్లల్ని రోజు స్కూలుకు తీసుకెళ్లేది మా పోలీసులే. వ్యభిచారితో గెస్ట్ హౌస్ లో తాగి స్పృహ లేకుండా ఉన్నప్పుడు మిమ్మల్ని భద్రంగా ఇంటికి తీసుకెళ్లేది మా పోలీసులే. మీ ప్రాణాల కోసం తమ ప్రాణాలిచ్చేది ఆఫ్టర్ ఆల్ ఈ పోలీసులే. ఈ క్వాలిఫికేషన్ సరిపోతాయా లేక వేరే ఇంకేమైనా కావాలా? యు ఆర్ డిస్మిస్డ్. యు ఆర్ డిస్మిస్డ్. యు ఆర్ డిస్మిస్డ్. సీఎం, ఈ డిస్మిస్లు, ట్రాన్స్ఫర్లు, సస్పెన్షన్లు ఎన్నో చూశాను. నా వెంట్రుకు కూడా పీకలే. నువ్వు నిజంగా మగాడివే అయితే నీ రౌడీ గ్యాంగ్, గుండా గ్యాంగ్, దాదా గ్యాంగ్, అండర్వరల్డ్ గ్యాంగ్ ని తీసుకొచ్చి నాకు ప్రాణాలతో సమాధి కట్టు. నువ్వు నిజంగా మగాడివే అయితే నీ రౌడీ గ్యాంగ్, గుండా గ్యాంగ్, దాదా గ్యాంగ్, అండర్వరల్డ్ గ్యాంగ్ ని తీసుకొచ్చి నాకు ప్రాణాలతో సమాధి కట్టు. మీ అసెంబ్లీలోనూ కాదు, మా పోలీస్ స్టేషన్లోనూ కాదు, డైరెక్ట్ గా జనం ముందు. మీరా నేనా అన్నది పబ్లిక్ లో అటో ఇటో తేల్చుకుందాం. మన సిటీ బస్ స్టాండ్ 2 గంటలకి. దమ్ముంటే నన్ను చంపి ఈశ్వర్ యాదవ్ని తీసుకెళ్ళు. ఇది మా పోలీస్ పవర్కే ఒక ఛాలెంజ్. నీ మీసానికి రోషం ఉంటే రారా, వచ్చి నా కొడక తేల్చుకోరా.
జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ హిందుస్థాన్ హే 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 హిందుస్థాన్. ఓవంతా తెలుసా నీకు భారతదేశ చరిత, అగ్రరాజ్యానికైనా ఉందా ఇంతటి ఘన చరిత, శత్రువునైనా ప్రేమించడమే భారతీయ ఘనత, మిత్రులైన వంచిస్తే వదలదు భరత జాతీయత. మనమంతా భారతీయులం, మనదంతా ఒకే కులం, కలిసుంటే కలదు సుఖం అన్నది మన సిద్ధాంతం, మనమంతా పాడే గీతం వందే 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 మాతరం, వందే 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 మాతరం. ఓ వనిత తెలుసా నీకు భారతదేశ చరిత, అగ్రరాజ్యానికైనా ఉందా ఇంతటి ఘన చరిత. झंडा ऊंचा रहे हमारा, विजयी विश्व तिरंगा प्यारा. నాటి మదర్ తెరిసాకి నేటి మన సోనియాకి మదరైనది మన ఇండియా, ఇంత గొప్ప దేశంలో పుట్టడమే మన భాగ్యం, మరచిపోకెవో మారియా. పసుపు కుంకుమ సౌభాగ్యం, పడతి మెడలో మాంగళ్యం, మన దేశ ఆచారాలు. రామాయణంలో సీత, భారతం భగవద్గీత, మన సంస్కృతి ప్రతిబింబాలు. స్వాతంత్ర సమరంలో ప్రతి గుండె పిలిచినది, స్వరాజ్య స్థాపనకై ప్రతి నోట పలికినది, వంద గొంతులొకటై పాడే. सारे जहां से अच्छा हिंदू सिता हमारा, हम बुलबुले हैं इसकी, हिंदुस्तान हमारा, हिंदुस्तान है हिंदुस्तान. భారతదేశ రక్షణ కోసం పహరా కాసే ప్రతి జవాను జీవితాన్ని త్యాగం చేస్తాడు. ఏ దేశమాత ఒడిలోన పుట్టి దేశద్రోహం చేసే వారికి దేహ శుద్ధిక తప్పదు ఓరన్నా. కాలు దువ్వి కయ్యానికి వస్తే కార్గిల్ చెప్పిన సమాధానం కసాయి మూకల కళ్ళు తెరిపించరా. త్యాగాలకు ఇది నిలయమైనది, త్యాగధనులు పంచిచ్చిన ఫలమిది, తేడా వస్తే బదలదు ఎవ్వరిని. ధర్మం పుట్టిన ధన్య భూమి ఇది, పవిత్ర భారత పుణ్య భూమి ఇది, మంచిని పంచే మాతృభూమి ఇది, అన్యాయాలను అణచే భూమిది. అశోక చక్ర త్రివర్ణ పతాకం, శాంతి అహింసల ప్రథమ స్థానం, హిందుస్థాన్ ఒక దేవస్థానం, గండ బేరుండ రక్షాభరణం, వీరపాండ్య భక్త తర్పణం, శివాజీ సింహ గర్జన, అల్లూరి భగత్ సింగుల ప్రాణత్యాగాల సాక్షిగా ప్రభవించిన గీతం వందే 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 మాతరం, వందే 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 మాతరం. ప్రపంచ దేశాలన్నీ ప్రణమిల్లే భారతదేశం, జై జై భారతదేశం, జై హింద్. మనకింత పవర్ ఉన్నా వాణ్ణేమి ఇచ్చేయలేకపోయాం.
రాష్ట్రాలు వాడొక పోలీసు వాడు చెప్పినట్టల్లా మనం వినాలా? వీడినిలాగే వదిలేయకూడదు. ఎంత ధైర్యం ఉంటే వాడు డాడీని లాకప్ లో పెడతాడు. వీలైనంత త్వరలో వాడిని ఫినిష్ చేసి తీరాలి. నేను చెప్పింది అర్థమైందా? ఈశ్వర్ యాదవ్ మీదే చేసుకున్నాడు. వాడిని మనం ఏమీ చేయలేము. చాలా ఆపు. వాణ్ణి మాత్రమే కాదు, వాడి వంశాన్ని నాశనం చేస్తాను. వాణ్ణి ప్రాణాలతో వదలను. డాడీని కొట్టినందుకు వాడు అనుభవించాలి. నమస్తే సార్. అంత రెడీయా? రెడీ సార్. చండు మేడం. నువ్వు నిజంగా మగాడివైతే నా కళ్ళలోకి చూస్తూ టెంప్ట్ అవ్వకూడదు. నువ్వు గెలిస్తే నేను నీకు బానిసని. ఇది ట్రాప్ కాదు, నేను నీకు పెడుతున్న పరీక్ష. ఇదిగోండి మీరిచ్చిన చీర డబ్బు. ఏమిటిదంతా? ఇవన్నీ తిరిగిచ్చేస్తున్నావేంటి? వెళ్ళిన పనేమైంది? సూర్య నీ వల్ల చిక్కలేదా? చిక్కాడు, నేనెవరన్నది తెలుసుకున్నాడు. కానీ నాలాంటి వేషతో పడుకుంటే కోర్టులో రేప్ కేసు నిలబడదు. ఎవరైనా కొత్త ఫిగర్ ఉంటే తీసుకురా, నీ ఆశ నెరవేరుస్తానన్నాడు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. వాట్? నన్ను తాకితే నువ్వు ప్రాణాలతో ఉండవు, జాగ్రత్త. అర్థమైందా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, బతికిపోతా. వెళ్ళిపోవడానికి రాలేదు, నీ ఒంట్లో ఉన్న కొవ్వుని కరిగించడానికి వచ్చాను. ఈ సూర్యమూర్తి అంటే ఏమిటో చూపిస్తాను. ఊరికే అరవడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. నీకు రేపన్నా రేప్ చేసేవాళ్ళన్నా చాలా ఇష్టం కదా. నేను నిన్నిప్పుడు రేప్ చేస్తాను, నువ్వు కేసు వేసుకో. సుఖానికి సుఖం, కేసుకి కేసు. నువ్వు నా మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. కేసు గెలిస్తే ఈశ్వర్ యాదవ్ బయటకు వస్తాడు. లేదంటే నేను నీకు తాళి కట్టి మా ఇంటికి తీసుకెళ్తాను. చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే? శీలం పోయిందని బాధపడకు. డాడీ నిన్ను ఆదరించి పెంచినందుకు, ఆయన శపథం నెరవేర్చడానికి నువ్వు చేసింది చాలా పెద్ద త్యాగం. అంతా నీ మంచుకనే అనుకో గౌరీ. డోంట్ వరీ. శీలందే ఉంది. డబ్బుంటే నువ్వే డయానా. బట్టలు ఇప్పే ఆడవాళ్ళకి గుళ్ళు కట్టడం లేదా? ఈ అవకాశాన్ని వదిలేకో. పబ్లిసిటీ చేసే, సింపతి క్రియేట్ చేసుకో. ఓట్లు సంపాదించడానికి ఎలక్షన్లో నిల్చో. నువ్వు తిరుగులేని మెజార్టీ సంపాదిస్తావు, గొప్ప నాయకురాలు అవుతావు. నిన్ను చూడ్డానికి
జనం క్యూలో నుంచుంటారు. నువ్వు ఇది చెయ్యి. నేను వాళ్ళిద్దరికి మంగళహారతి రెడీ చేస్తాను. నీ పని నువ్వు చెయ్యి. వాళ్ళ తమ్ముడు నా చేతిలో చిక్కాడు. వాళ్ళిద్దరూ మన చేతిలో నుంచి ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను. హాయ్ మామ్. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలద్దురా, పరువాల తొలి పొద్దుల్లో హమేషా భరద్వాజ్. పాట స్టైల్ అంతా బాగానే ఉన్నాయి. అవును, ఏంట్రా కొత్త వేషం? వేషం మారకపోవడం వల్లే దేశం నాశనం అయిపోతుంది. లుక్ మామ్, పీపుల్ లైక్ చేంజెస్. గెటప్ మారితే సెటప్ మారుతుంది, సెటప్ మారితే సంతోషం వస్తుంది, సంతోషం వస్తే అన్నీ వస్తాయి. దట్స్ ఆల్. ఈ కార్ మోడల్ లాగా ఎప్పటికప్పుడు చకా మారిపోతూ ఉండాలి. అలా చేస్తేనే లైఫ్ లో దమలో ఇంట్రెస్టింగ్ స్పీడ్ దొరుకుతుంది. ఈ ఓల్డ్ హౌస్ వదిలేసి బమ్ చిక్ బమ్ బమ్ అని న్యూ హౌస్ లో ఎంటర్ అయిపోదాం. మమ్మీ, నా ఫ్రెండ్ ఒకడు నాకు అందమైన ఇంటిని ప్రెజెంట్ చేశాడు. ఆ ఇంట్లో నువ్వు మహారాణి లాగా ప్రశాంతంగా ఉండొచ్చు. వాట్ ఎ సన్, వాట్ ఎ మదర్, వాట్ ఎ లైఫ్. ఈ చికి బొంబం చెప్పినట్టు ఆ అందమైన ఇంట్లో రాజసింహాసనం లేదమ్మా. స్విమ్మింగ్ పూల్ ఉంది, మునిగి చావడానికి. బ్రదర్, అనవసరమైన విషయాల్లో తల దూర్చకు. తల దానంతటదే కట్ అవుతుంది, జాగ్రత్త. ఏంట్రా ఇది? ఎందుకు అలా గొడవ పడుతున్నారు? ఏం లేదమ్మా, తమ్ముడి నడక నడవడిక కొత్తగా ఉన్నాయిగా. ఈ మార్పుకి కారణం ఏంటో తెలుసుకుందామని. నువ్వు అనుకుంటున్నట్టు నా నడవడికలో ఎలాంటి మార్పు లేదు. కానీ మన అమ్మ కోసం ఇదంతా నేను చేస్తున్నాను. ఎందుకంటే మనమ్మ ఇక్కడున్న చిన్నమ్మ, పార్వతమ్మ, గౌరమ్మ లాగా మురికి బాడలో ప్రాణాలతో సమాధి కావడం నాకు ఇష్టం లేదు. అందుకనే మన అమ్మని కొత్త బంగ్లాకి తీసుకెళ్తామని నేను ఇక్కడికి వచ్చాను. ఏ బంగ్లా కూడా ఇంతవరకు పేదవారికి నీడనిచ్చిందే లేదు. అలా ఇస్తుందని చెప్పడానికి ట్రై చేయకు. అది నమ్మడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు. బిహైండ్ ఎవ్రీ ఫార్చ్యూన్ దేర్ ఇస్ క్రైమ్ అన్నది నీ విషయంలో కరెక్ట్. బిహైండ్ ఎవ్రీ అగ్లీనెస్ దేర్ లైస్ ఎ బ్యూటీ బ్రదర్. ఇది కూడా నాకు బాగా తెలుసు. సూర్య, విషయం ఏంటో చెప్పకుండా ఎందుకు నా గొడవ పడుతున్నారు? అమ్మా, ఈశ్వర్ యాదవ్ మీద ఇచ్చిన కంప్లైంట్ ఈ దొంగ రాస్కెల్ వాపస్ తీసుకుంటానంటున్నాడమ్మా. అవునమ్మా, వీడికి ఆ కారు బంగ్లా ఎవరిచ్చారో తెలుసమ్మా? ఆ చెండాలుడు కూతురే. బ్రదర్, నోరు అదుపులో పెట్టుకో, లేదంటే మాట్లాడడానికి నాలుగుండదు. నాలుగు కోసి పారేసిన ఈ చెయ్యూరు కోదురా. దీంతోనే తెలుస్తాను. నా చేతికున్న శక్తి నీకు బాగానే తెలుసు అనుకుంటాను. ఒంట్లో శక్తి ఉంది కదా అని కొడతాను తంతానంటున్నావే. ఎవరి సాయం లేకుండా ఒంటరిగా వెళ్ళి ఆ ఈశ్వర్ని అరెస్ట్ చేయగలవా నువ్వు? ఇది జస్ట్ శాంపుల్, అడ్వాన్స్ బుకింగ్. నేను ఓడిపోతే ఇంతకి 10 రెట్లు నీ దగ్గర నుండి తీసుకుంటాను. లేదంటే తమ్ముడని కూడా చూడను. పార్టీకి పార్ట్ లేపేస్తా. ఒకటి గుర్తుంచుకో, నేను ఓడిపోవడం నా డిక్షనరీలో లేదురా. కళ్ళు కట్టేసి ఉన్న న్యాయదేవతకి జాలి ఎలా తెలీదు, అదే విధంగా నా చేతికి నా ముందు ఎవడు నించున్నాడో తెలియదు. మర్యాద ఇచ్చేవాడికి మర్యాద ఇస్తుంది, మర్యాద తప్పితే ప్రాణం తీస్తుంది. ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో. అమ్మా, నేను ఇంకో 2 రోజులు ఇక్కడికి వస్తాను. వచ్చి నిన్ను నరకం నుంచి ఖచ్చితంగా తీసుకెళ్తాను. నువ్వు ఎలాంటి సాకులు కారణాలు చెప్పకుండా నాతో వస్తున్నావు అంతే. ఆ సమయంలో నన్ను ఎవరైనా ఆపడానికి ప్రయత్నించారో నా చెయ్యే మాట్లాడుతుంది, నోరు మాట్లాడుతుంది. చికబాంబా. ఏంటమ్మా ఇది? వాడికి నచ్చ చెప్పి ఆపుదాం అనుకుంటే ఎందుకమ్మా ఊరుకున్నావు? ఆ అమ్మాయి మాట విని అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి ఇప్పుడు కోర్టుకు వెళ్తున్నాడు. వాడిని ఆపకుండా ఎందుకమ్మా ఊరికే వదిలేశావు? శిక్షిద్దాం అనుకుంటే తల్లి మనసు ఒప్పుకోలేదు. కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప నాకు వేరే దారి తెలియడం లేదు. ఏం చేయను? తల్లి ప్రేమ నన్ను కట్టడి చేసింది. క్షమించు. అమ్మా, అధికారాన్ని దుర్వినియోగం చేసేవారు ఎవరైనా సరే వాళ్ళు శిక్షను అనుభవించి తీరాలి. మీకు ఇవ్వబడిన ఈ అధికారాన్ని ఈ సమాజంలోనూ రాజకీయాల్లో జరుగుతున్న తప్పులను కట్టడి చేయడం కోసం మాత్రమే ఉపయోగించాలి తప్ప వ్యక్తిగత కక్షల కోసం ఉపయోగించకూడదు. ముఖ్యంగా దీన్ని మన పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, పదవిలో ఉన్నవారు తెలుసుకోవాలని ఈ కోర్టు కోరుకుంటోంది. మానవ సేవే మాధవ సేవ అనుకుని
ప్రజల కోసమే జీవిస్తున్న గౌరవనీయులు ఈశ్వర్ యాదవ్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఆరోపించిన నేరాలపై క్షుణ్ణంగా జరిపిన విచారణలో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫునిచ్చిన సాక్ష్యాలు ఒకదానికొకటి సంబంధం లేక కోర్టుకి కావలసిన ఆధారాలు లేకపోవడం వల్ల ఆ ఆరోపణలు నిజమేనని నిరూపించలేకపోయినందువల్ల ఈశ్వర్ యాదవ్ మీద ఉన్న కేసులను కొట్టివేస్తూ ఈ కోర్టు ఆయన్ని నిరపరాధం తీర్మానించి విడుదల చేయడమైంది. పట్టుకోండి. రాష్ట్రాన్ని శుభ్రం చేస్తామని జనాన్ని నమ్మించి ఇలా పార్టీలు చేసుకుంటూ కూర్చుంటే క్లీన్ చేసేదెవరు? మీరు ఈ దేశాన్ని నిజంగా ప్రేమిస్తున్న వారే అయితే, మీరు ఈ దేశాన్ని గౌరవించే ప్రజలే అయితే, మీరు ఈ దేశ సమైక్యత కోసం అహర్నిశలు పోరాడేవారే అయితే, ఇది గాంధీ పుట్టిన దేశం అయితే, సత్యమేవ జయతే మన నినాదం అయితే, వందే మాతరం మన తారక మంత్రం అయితే, జెండా ఊంచా రహే హమారా మనందరి జీవిత లక్ష్యం అయితే, ఈ ఈశ్వర్ యాదవ్ విధిలించే ఎంగిలి మెతుకులకు చేయి చాచకుండా నిజాయితీగా బతకండి. కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, కన్న బిడ్డలు తలెత్తుకునేలా పనులు చేయండి. మీ బాధ్యతల్ని మర్చిపోకుండా సంఘ విద్రోహి శక్తి అయిన వీడిని ఉరికంబ ఎక్కించండి. శాంతికి చిహ్నమైన మన దేశం వల్ల కాడవుతుంటే ముగ్గురు నరసింహుడవుతాడు ఈ సూర్యమూర్తి. అది గుర్తుంచుకోండి. అది కాదు సూర్య. ఏయ్, మాటలతో ఇక పని లేదు. మీలో మేలుకుని ఉన్న మృగం నాలో నిద్రపోతోంది. ఆ మృగాన్ని మాత్రం నిద్ర లేపకండి. అది నిద్రలేస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. ఎందుకులా వీడి మోచేతి నీళ్లు తాగుతున్నారు? తన స్వార్థం కోసం కన్న కూతుర్ని కూడా తార్చడానికి వెనుకాడని ఈ లుచ్చా నా కొడుకుని మీరందరూ ఏం చూసుకుని సపోర్ట్ చేస్తున్నారు? 3 నిమిషాల సుఖం కోసం న్యాయదేవతని వివస్త్రని చేయటం, కన్న తల్లిని అమ్ముకోవడం రెండూ ఒక్కటేరా? కార్పొరేషన్ వ్యాన్ లో ఎక్కించాల్సిన ఈ పిచ్చి కుక్కని కాల్చి పారేయడం మానేసి మీరు దాని వెంట చిత్తకార్తి కుక్కల్లా ఎందుకు తిరుగుతున్నారో అర్థం కావడంలా. మీకు చివరి అవకాశం ఇస్తున్నాను. ఇకనైనా మారండి. మీరు 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 భారతీయులైతే ఈ దేశం పరువుని కాపాడతారు. మీరు న్యాయాన్ని రక్షించే అధికారులైతే, ఆత్మాభిమానం ఉన్న పౌరులైతే దేశాన్ని గౌరవిస్తారు. एहसास थोड़ा तो जगाए अपने दिलों में हम, क्या नाम है अपना जहां में खड़े हैं कहाँ
వీళ్ళని తీసుకెళ్లి రైల్వే పట్టాల మీద పడేయండి. ఈ శవ ఆచూకి ఎవరికి తెలియకూడదు, ఎటువంటి ఆధారం ఎవరికి దొరకకూడదు. ఎస్ సార్. రెండు పదం. పట్టండి. మనకు అడ్డు తగ్గుతున్నాం వాడిని చంపేశాం. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఢిల్లీ నుంచి స్పెషల్ టీం పంపిస్తున్నాడు. సమస్య పరిష్కారం అయిందనుకుంటే మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది. నన్ను ఏం చేయమంటారు చెప్పండి? నువ్వేం ఫికర్ అవ్వకు, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటా. ఇదేం రామాయణ కాలం కాదు, మహాభారత కాలం కాదు. ఇట్లా రామ్ వస్తాడు, కృష్ణుడు వస్తాడని భయపడేనికి ఈ ఈశ్వర్ యాదవ్ కాలం. నేను చెప్పింది ఏదాం. ఢిల్లీ నుంచి ఇట్లా స్పెషల్ టీం వస్తే కదా పరేశాని. మన మందిని పంపించి ఇట్లా ఢిల్లీకి శవాలు పార్సల్ చేస్తా. Arrest them.
बहुत अच्छा గా ఢిల్లీ పోలీసు న్యాయాన్ని ఖతం చేసిండ్రా శబాష్ శబాష్ ఏ వాళ్ళ మీద నీళ్లు చల్లండి చచ్చినవాడు ఎలా తిరిగి వచ్చాడని ఆశ్చర్యంగా ఉందా? ఆంధ్ర పోలీస్ సార్ ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. అంబులెన్స్ ఫోన్ చేయండి. భాష వెంటనే కమిషనర్కి ఇన్ఫార్మ్ చేయి. ఎలా ఉంది మిస్టర్ సూర్యమూర్తి? సూర్య ఎక్కడికి వెళ్తున్నారు? కొద్ది రోజులుగా ఇలాగే ఉంటున్నారు సార్. పొలిటీషియన్స్ ని పోలీసులు చూస్తే కోపడుతున్నారు. ఎందుకో తెలియటం లేదు. మిస్టర్ సూర్య ఆగండి, నా మాట వినండి. మిస్టర్ సూర్య ఆగండి. మిస్టర్ సూర్య ఖద్దరు వేసిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు, కాకి వేసిన వాళ్ళంతా దొంగలు కాదు. వాట్స్ యువర్ ప్రాబ్లం చెప్పండి. మీ ఈ పరిస్థితి కారణం ఎవరో నాతో చెప్పండి. చెప్తే మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఇది మేము గౌరవించే జాతీయ పతాకం మీద ఓటు. झंडा ऊंचा रहे हमारा, हिंदुस्तान का सबसे प्यारा नारा, लेकिन सर उठा के देखने को किधर है सिर हमारा? जमीन के अंदर दब चुका है देशभक्तों का क्या कुर्बानी है, बहुत प्यारा मर गया मुल्क सारा, कोई नहीं है हमारा, झंडा ऊंचा है सिर्फ तुम्हारा. మీకు రాజకీయ నాయకుల వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఏ రాజకీయ నాయకులకు ఓట్లేస్తే జనం సుఖంగా ఉండొచ్చని నమ్మారు, ఈ రోజు వాళ్ళ వల్లే వాళ్ళు నాశనం అవుతున్నారు. డామ్ ఇట్. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం రౌడీలను, గూండాలను, దాదాలను, దోపిడీదారులను సృష్టించి దేశాన్ని నాశనం చేస్తున్నారు. దీన్ని నిలదీసి అడిగే ధైర్యం ఒక్కరికి కూడా లేదా? లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయండి అని ఉపదేశాలు ఇస్తే ఎలా సార్? కళ్ళెం మా చేతిలో, దాని కట్టుబాట్లు మీ చేతిలో, చట్టం మా చేతిలో, పవర్ మీ చేతిలో, అరెస్ట్ మా చేతిలో, రిలీజ్ ఆర్డర్ మీ చేతిలో, సాక్షి మా చేతిలో, న్యాయమూర్తి మీ చేతిలో, అమాయకులు మా చేతిలో, పోరంబోకులు మీ చేతిలో, న్యాయం మా చేతిలో, అన్యాయం మీ చేతిలో. ఈ దేశాన్ని కంట్రోల్ చేయాలని లెక్చర్లు ఇస్తున్నారు, మమ్మల్ని మీరు కంట్రోల్ చేస్తున్నారు. లక్షలకు లక్షలు లాకర్స్ లో దాచుకుని లెక్కలేనన్ని కుంభకోణాలు చేశారు. చెవులుండి చెవిటి వాళ్లుగా, కళ్ళుండి గుడ్డి వాళ్లుగా, దేనికి పనికిరాని నపుంసకులుగా మమ్మల్ని మార్చారు. మీరు దయచేసి నాకు స్పెషల్ పవర్స్ ఇవ్వండి. నా దారికి ఎవరైనా సరే అడ్డు రాకూడదు. ఆ ఈశ్వర్ యాదవ్ ని, ముఖ్యమంత్రిని శిక్షించే అధికారం నాకు ఇవ్వండి. నా పవర్ ఏమిటో, నేనేమిటో అప్పుడు చూపిస్తాను. తప్పు చేసిన వాడు సాధారణ పౌరుడైనా సరే, ఈ దేశ నాయకుడైనా సరే, వాడెవడైనా సరే నా ఈ ఉక్కు పిడికిల నుంచి తప్పించుకోకూడదు. మీరు చెప్పింది నిజమేని ఒప్పుకుంటున్నాను, లేకిన్ ఇస్ మామలే మే కుछ नहीं कर सकता. ఇండియాలో ఎన్ని లక్షల మంది ఉన్నారో తెలుసా? మిస్టర్ సర్దార్, ఇతని ఒక్కడి ఆవేశంతో చర్య తీసుకోవడం వల్ల ఏ విషయాన్ని సాధించలేము. చిన్న చిన్న చినుకులే పెద్ద వరదైపోతుందన్న నిజం మీకు తెలుసు కదా. ఇతను మాత్రమే కాదు సార్, మన దేశంలో ఇతను లాంటి వాళ్ళు ఎన్నో కోట్ల మంది ఉన్నారు. ఆ యువకులంతా ఒకటిగా కలిస్తే దేన్నైనా సాధించగలరు. ఆరంభంలోనే వీళ్ళని డిస్కరేజ్ చేస్తే
తర్వాత మన ఇండియాని కాపాడడానికి ఎవరూ ముందుకు రారు. మనందరం ఒక్కటే, వందే మాతరం. ఇలా చూడండి మిస్టర్ సర్దార్, చట్టానికి ఒక లిమిట్ ఉంది. దాన్ని మీరు చర్య తీసుకోవడం పెద్ద తప్పు. అది మనం చేయకూడదు. ఎందుకు చేయకూడదు సార్? స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాలైనా ఇలా ఆలోచిస్తూనే వేస్ట్ చేశాం. చట్టం ఎందుకుంది సార్? మన దేశాన్ని, దేశ శాంతి భద్రతల్ని కాపాడడానికే కదా. దాన్ని అగౌరవపరిచే వారిని ఇంకా వదిలిపెట్టడంలో ఎలాంటి అర్థం లేదు. చట్టాన్ని చౌకబాటు చేసే వాళ్ళకి చౌబాజా వాయించాలి సార్. అలా చేస్తేనే మనకి గౌరవం. అతను చూశారా సార్? చూడండి సార్, ప్రతిభ బాధ్యత ఉన్న అధికారి, అతనికే ఇలాంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణం మన దేశంలో ఉన్న కొందరు రాజకీయ నాయకులు, కొందరు పోలీస్ అధికారులే. ఇలాంటి ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ చేతికి పౌలిచ్చారంటే మన చట్టం మీద కాస్తో కోస్తో ఉన్న గౌరవాన్ని కాపాడతారు. చట్టం స్థిరంగా ఉండాలంటే ఈ ఆఫీసర్కి దయచేసి ఒక అవకాశం ఇవ్వండి సార్. చట్టాన్ని కాపాడే పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ పరిస్థితి ఉంటే చట్టం పరిస్థితి ఏమిటి? మీరు చెప్పేది నిజమే. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే చట్టానికి, పోలీస్ డిపార్ట్మెంట్కి తల వంపులు ఏనాటికి రాకూడదు. ఈయన ఈ స్థితికి తీసుకొచ్చిన వారు ఎవరన్నది కనిపెట్టి వాళ్ళకి వీలైనంత త్వరలో శిక్ష వేయించండి. ఈయనకి ఎలాంటి సాయం అవసరమైనా అందుకు వెంటనే ఏర్పాటు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు నువ్వు ఉంటున్న ఈ ఇల్లు, స్థలం పేదవాళ్ళకి చెందింది. 15 సంవత్సరాల క్రితం వాళ్ళ గుడిసెలకు నిప్పు పెట్టి బలవంతంగా ఈ స్థలాన్ని నువ్వు ఆక్రమించుకున్నావు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇప్పుడు నా దగ్గరున్నాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇవి మీరు సృష్టించిన డూప్లికేట్ డాక్యుమెంట్స్. ఈశ్వర్ యాదవ్, ఇవే ఈ ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్. నువ్వు వెంటనే ఈ ఇంటిని ఖాళీ చేయాలి. ఎంక్వైరీ పూర్తయ్యే వరకు నువ్వు ఈ దేశం వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. Seize all his passports. నన్ను పరేషాన్ చేయొద్దు. అరే అరే छोड़ दो भाई. अरे छोड़ दो. నా మీదనే చేయి చేసుకుంటావురా? ఈశ్వర యాదవ్ అంటే వారు తెలియాలని నేను నీకు బదులు చెప్తా. నా తడాషను చూపిస్తావా బద్మాష్? ఈ ఏరియాని గడగడలాడించిన రౌడీని చెప్పినందుకు వీడికి అవార్డు ఇవ్వాలే తప్ప శిక్ష వేయకూడదు. ఈ కుర్రాన్ని రక్షించుకోవడానికి మేము ఏమైనా చేస్తాం. ఇతను అరెస్ట్ చేయడానికి మేము ఒప్పుకోం. రై, ఎవరు వీడిని తగలెట్టింది? ముందు వాడిని వెతికి పట్టుకోండి. సురక్ష జనం కోసం ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ ఫోర్స్. ఇక ఒక రౌడీని ఎవరైనా చంపితే అది హత్య కాదు, బాధ్యత. లేవేం? మరి చట్టం? నేను చెప్పిందే చట్టం. నాకు స్పెషల్ పవర్స్ ఉన్నాయి. నన్ను నిలదీసి అడిగే అధికారం ఎవ్వరికీ లేదు. సురక్ష ఇస్ యాంటీ గుండా, యాంటీ కరప్షన్, యాంటీ డౌరీ. మీకే షాక్ తగిలేలా ఇంకా ఎన్నో రూల్స్ ఉన్నాయి. మీతో మొదలెడదామనే ఇక్కడికి వచ్చాను. సో ప్లీజ్ అరేంజ్ ఫర్ ఆల్ పోలీస్ మీట్. సురక్ష మన చట్టాన్ని కాపాడడానికి వచ్చిన ఒక కొత్త సంస్థ. సురక్ష ఈ సంస్థ కట్టుబడి ఉండడం మన బాధ్యత. మీరు చేయాల్సిన మొదటి పని ఎలాంటి యాక్షన్ లేకుండా క్లోజ్ చేసిన కేసులన్నీ బయటకు తీసి పునర్విచారణ జరిపించాలి. మీ డ్యూటీ కట్టుబడే వాళ్ళు బడా రాజకీయ నాయకులైనా సరే, ఎంత దొంగనా కొడుకులైనా సరే, వాళ్ళ మక్కలు వెరగొట్టి బొక్కలో దోసేయండి.
లా అందరికీ ఒకటే, కర్తవ్య నిర్వహణలో తరతమ భేదాలు చూడకుండా ఎవరు తప్పు చేసినా వారిని శిక్షించే తీరాలి. ఏంటి సార్ ఈ అన్యాయం? అమ్మాయిలు అరెస్ట్ చేయడం మానేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు రావడం వల్లే కదరా అమాయకులైన వాళ్ళు వ్యభిచారంలోకి దిగారు. ఎంత పొగరబట్టి మాట్లాడుతున్నావు? సార్ నువ్వు నేనే సార్ మహాలింగం. పోలీసు ఉద్యోగం వద్దని క్యాబరే ఆడడానికి వెళ్ళానుగా, ఇప్పుడు మళ్ళీ వచ్చేసాను సార్, చేర్చుకోండి సార్. సార్ మేమేం తప్పు చేశారు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు సార్? మీరు మేము అసలే మిడిల్ క్లాస్ మనుషులం, మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకలేరా మీరు? మీరేమీ చేయలేదని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. తప్పు చేసిన వాడి కంటే దాన్ని ఆపకుండా ఉన్నవాడే క్రిమినల్. అరెస్ట్ దెమ్. ఢిల్లీ పోలీస్ వాళ్ళు నా సామ్రాజ్యం ఖతం చేస్తాను. కొడుకులు వాళ్ళ నేను ఖతం చేస్తాను. వాళ్ళు ఖతం చేసే పైసలు ఏం కావాలన్నా తీసుకో. లంచం తీసుకునే కాలం పోయింది మిస్టర్ ఈశ్వర్. ఇకపై మీరు మారడమే మంచిది. సురక్షని జనం మాత్రమే అంగీకరించలేదు, మా డిపార్ట్మెంట్ కూడా అంగీకరించింది. ఇక మీ పని అయిపోయినట్టే. నా కాడు కుక్క లెక్క ఉండేటోడివి నాకు నీతులు చెప్తావురా? నువ్వు బతకూడదువే. సమాజాన్ని నాశనం చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వెతికి పడుకుని కాల్చటమే రా సురక్ష. మర్యాదగా సరెండర్ అయిపో, లేదా నీ చేత ఉచ్చపోయించేది నీ చేత తాగిస్తాను. కమాన్. మిమ్మల్ని అభినందించడానికి పేదవాళ్ళంతా వస్తున్నారు. వస్తున్నారా? రమ్మనండి. పేదవాళ్ళు పోలీసులు మెచ్చుకోవడం అంటే మాటలా ఏంటి? రమ్మనండి. గో బ్యాక్, సూసైడ్ స్క్వాడ్. సార్ మీరు ప్రజలకు ఎంతో మంచి చేస్తున్నారని విన్నాం. మీరు నాకు చిన్న సాయం చేయాలి. మాకు హిందువులకు ఏ విషయంలోనూ కొంచెం కూడా పడడం లేదు. అందుకని మీ అధికారాన్ని ఉపయోగించి గవర్నమెంట్ తో చెప్పి మాకంటూ ఒక చిన్న ఏరియా కేటాయించారంటే చాలా హెల్ప్ గా ఉంటుంది. तुम लोग हो पहले से अलग, हिंदुस्तान में रहकर भी तुम लोग अलग हो. आग इधर का, हवा इधर का, पानी इधर का, प्रेम इधर का, पैसा इधर का, जीवन इधर का, कफन इधर का, शमशान इधर का, संतान इधर का, फिर भी बात करते हो उधर का. एक बार तोड़ के तसल्ली नहीं हुआ, और कितने बार तोड़ेंगे और कितने जान ले लेंगे हिंदुस्तान का. जाना है तो चले जाओ एक ही बार हिंदुस्तान छोड़कर. पलट के फिर से बात मत करना उधर का, हम इधर का. हमारा गाना तुम्हारा गाना गा नहीं सकते हो, देश छोड़कर आज ही चले जाना. हम कुछ नहीं लिया है तुम लोगों का, बदले में दिया है बंटवारा करके दिल हमारा लोगों का. जो दिल में नहीं रह सकता वो कहीं नहीं रह सकता. अरे भैया, जन्नत तुमको दिया है, जहन्नुम क्यों तलाश कर रहे हो? जाओ जाओ, बन के रहो इधर का, फिर से बात मत करना उधर का. जय हिंद. జరగండి. ఈ ఇంట్లో వ్యభిచారం జరుగుతుంది సార్. ఎవరదే?
హూ ఇస్ దాట్? బయటకు రండి. ఈశ్వర్ యాదవ్ నా మీద వ్యభిచారణ నింద వేసి నన్ను తిట్టేశాడు. యూ షుడ్ డూ ఇట్, ఓకే? ఏ సూర్య, నా పర్సనల్ సెక్రటరీని తీసేయడమే కాకుండా నా ఇంట్లో ఉన్న సెక్యూరిటీని కూడా తీసేస్తావు కదూ? నీకింత పొగరా? పౌరందన్న పొగరు. పోలీసు వాళ్ళకి మేము అణిగిమణిగి ఉండాలన్న నీ ఉద్దేశం? మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు విప్లవం తెస్తున్నట్టు ఫీల్ అయిపోయారంటే ప్లాట్ఫారం మీద కూర్చుని ఎంగిలి మెతుకులు తినాల్సి ఉంటుంది. నీకు ఓట్లు వేసిన జనం మంచికూడు ఎలా తినగలరు? ఇంకొద్ది రోజుల్లో నీకు అదే గతి. అటువంటి పరిస్థితి నాకు ఎన్నటికీ రాదు. వరల్డ్ బ్యాంక్ ఫండ్స్, చిట్స్, స్విస్ బ్యాంక్ లో నోట్స్ ఏంటో ఇదంతా? ఎక్కడి నుంచి వచ్చాయి? జనాన్ని మోసం చేసి మీరు అక్రమంగా దోచుకున్నదేగా? మీరు కరెక్ట్ గా ప్రభుత్వాన్ని నడుపుంటే ఇలాంటి సమస్య వచ్చి ఉండేది కాదు. ప్రజలు మంచి చూడకుండా రౌడీలకు ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి. నా మీద బురద చల్లడం ఒక దేశభక్తిని అవమానించడమే. ఏ ఢిల్లీ పోలీసు వచ్చినా మమ్మల్ని ఏం పీకలేరు. అనవసరంగా ఎక్కడో ఉన్న సురక్షను తీసుకొచ్చి గొడవ చేయడం ముందు ఆపండి. వెంటనే దీన్ని రద్దు చేయమనండి. ఆ పని చేయడానికి మీకు ఎన్ని కోట్లు కావాలన్నా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అరిగిపోయిన చెప్పుతో ఉన్నా కూడా మీకు బుద్ధి రాదనుకుంటాను. వెళ్ళండి. మిస్టర్ సర్దార్, మీరు నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా అలాంటి పని చేయడానికి నేను ఒప్పుకోను. మీరు చెప్పినట్టు సురక్షను రద్దు చేయడం కుదరదు. ఆ అధికారం ఎవరికీ లేదు. దేశం మీ ఒక్కరి సొంతం కాదు, అది అందరికీ సొంతం. మహాత్మా గాంధీ పేరు చెప్పి దేశాన్ని, దేశ ప్రజల్ని మోసం చేస్తున్న మీలాంటి వాళ్ళకి, మీకు అండగా ఉన్న ఆ యాదవ్కి ముగింపు పలకడానికి ఏర్పడిందే ఈ సురక్ష. 54 సంవత్సరాలైంది. మీరు స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం తప్ప వేరేమైనా పనికొచ్చే పనులు చేశారా? మీ అందరి స్వార్థం కోసం రౌడీయిజం, గూండాయిజం, టెర్రరిజం, కులం, మతం, భాషలన్న విభేదాలు కలిగించి మన దేశాన్ని అల్లకల్లోలం చేసి పెట్టారు. దాన్ని అంతం చేయడానికి వచ్చిందే సురక్ష. విత్ న్యూ ఫోర్స్ ఇండియా విల్ హ్యావ్ ఎ న్యూ ఫేస్. రాజకీయం అన్నది ఒక దూదం. మీరు ఏ ఫోర్స్ ని తీసుకొచ్చినా ఈ దేశపు తలరాత్రి నిర్ణయించేది కాకలు తీరిన నాలాంటి రాజకీయ నాయకులు. అందుకే అనవసరంగా నాతో పెట్టుకోకు. మన దేశానికి స్వతంత్రం ఇవ్వకుండా బూటుకాళ్లతో తనిన బ్రిటిష్ వాళ్లే ఉండుంటే ఎంతో బాగుండేదని కొంతమంది చెప్పుకోవడం నీలాంటి వాళ్ళ వల్లే అనుకుంటా. ఇలా చూడు, దేశ అభివృద్ధి మీద శ్రద్ధ తీసుకుని జనానికి మంచి చేస్తే బతికిపోతారు. లేదంటే ఆ సూర్య చేతిలో కుక్కతో వదిస్తారు. చాయిస్ ఈజ్ యువర్స్. జై హింద్. देखो भाई सीएम ఊరికనకి ఇట్లా పరేషాన్ అవుతావేంది? నా కాడ మంది బలం ఉన్నది, నీ కాడ రాజకీయ బలం ఉన్నది. నా మీద నమ్మకం ఉందనుకో, నేను చెప్పినట్టు ఇంకొని తీరాలా రేపటి సంధి. రాష్ట్రంలోకి ఇట్లా ఎక్కడ చూసినా బాంబులు బ్లాస్ట్ అవుతాయి. వల్ల అప్పుడు చూడేమవుతుందో. మిస్టర్ సీఎం, జనం ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసినందుకు మిమ్మల్ని పోలీస్ కస్టడీలోకి తీసుకుంటున్నా. ప్లీజ్ కోఆపరేట్. టేక్ హిమ్. Is everything all right? ఎస్, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ సార్. That's good. సార్, అది భరత్ రూమ్. అటుపక్క వెళ్ళకండి. ఏ అక్కడ వీరప్పని దాచిపెట్టారా ఏంటి?
వాటికి మాకు ఏ సంబంధం లేదు సార్, అవి భరత్. మమ్మల్ని అనుమానించండి సార్, మేము నిజంగా మారిపోయాం. భరత్ మీ తమ్ముడు. చట్టానికి తనాపరా తేడాలు లేవు. దానికి తెలిసిందొక్కటే క్రైమ్, ఇచ్చేదొక్కటే పనిష్మెంట్. సారీ సార్, ఈ విషయం ఎన్నో రోజులుగా జరుగుతోంది. కానీ భరత్ మీ తమ్ముడు కావడం వల్లే మీకు ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టాం. దయచేసి మమ్మల్ని క్షమించండి సార్. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? ఏమైంది? ఇదేమన్నా దశత్రం అనుకున్నావా? ఇట్లా జల్సా చేస్తున్నావు నువ్వు. అసలు నేనేం చెప్పినా నువ్వేం చేస్తున్నావు? హౌలే నా కొడతా. మీ అమ్మని లేపమని చెప్పిన 24 గంటల్లోగా నువ్వు మీ అమ్మని మీ అన్నని లేపకుంటే నేను నిన్ను ఖతం చేస్తా. మళ్ళా తీసుకా. చికి బంబ, గుళ్ళో ఎవరికి ఏం చేస్తున్నావు? నన్ను చూడండి. అమ్మని షూట్ చేద్దామనా? అమ్మా అమ్మా Don't move! Stop it! నిన్ను ఈ పని ఎవరు చేయమన్నారు? Come on, tell me! Call the ambulance. ఏం తమాషా చూస్తున్నారు? అక్కడికి వెళ్ళండి. నువ్వు కాల్చింది ఎవరినో తెలుసారా రాస్కల్? నిన్ను చెత్త కుండీలోంచి తీసి పెంచిన తల్లినిరా. ఎస్, నువ్వు ఆవిడ కన్న కొడుకు కాదు, చెత్త కుండీలో విసిరివేయబడ్డవో క్రిమినల్ కొడుకువి. నీ కన్న తల్లి కాలు జారి నీకు జన్మనిచ్చి నిన్ను పెంచుకోలేక చంపుకోలేక చెత్త కుండీలోకి విసిరేసి ఆత్మహత్య చేసుకుంది. ఈ తల్లి నాకంటే నీ మీద ఎక్కువ ప్రేమ చూపించి నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేసింది. ఏ తల్లి తన కన్న కొడుకును కూడా ఇలా పెంచుండదు. నీ స్వార్థం కోసం ఆ దేవత ప్రాణాలు తీయడానికి తెగించావు కదా. మా అమ్మకేదైనా అయితే నువ్వు దొరికిన అదే చెత్త కుండీలో నీకు సమాధి కడతాను. నిన్ను పంపించిన వాళ్ళంతా చూస్తాను. నన్ను క్షమించమ్మా. నీ సొంత బిడ్డలా ఈ అనాథని పెంచావు కదమ్మా. లేదమ్మా, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, నాకు క్షమాపణ లేదు. డాక్టర్
డాక్టర్ దయచేసి మమ్మల్ని కావాలి డాక్టర్ ఏం చేయాలి కోర్టుకు వచ్చారు పర్వాలేదు డాక్టర్ నేను ఇస్తాను మా అమ్మ చనిపోకూడదు డాక్టర్ మా అమ్మ చనిపోకూడదు మా అమ్మ చనిపోకూడదు అమ్మా 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 నువ్వు లేకుండా నేను బ్రతకలేనమ్మా నువ్వు లేకుండా నేను బ్రతకలేనమ్మా నేను బ్రతకలేనమ్మా నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్పమ్మా తప్పు చేశాను అన్నయ్య నేను చాలా పెద్ద తప్పు చేశాను నువ్వు అమ్మ తప్ప ఈ ప్రపంచంలో నాకు ఇంకెవరూ లేరు నీ నుంచి నన్ను వేరు చేయకన్నయ్యా నన్ను వేరు చేయకు వేరు చేయకు నాకు సొంతమైన భర్తని నా నుంచి వేరు చేయాలని ప్రయత్నిస్తే నేను చూస్తూ ఊరుకోను. షడప్ సొంతమా వాడు చేరాల్సిన చోటుకే చేరాడు. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న వాణ్ణి నా నుంచి దూరం చేస్తున్నా. దూరం చేయడానికి నీ దగ్గరే ఉంది. అమ్మా నాన్న చదువు సంస్కారమా లేక మంచి నడవడిక? ఈ దేశాన్ని కొల్లగొట్టడానికి బదులు మంచి గుణం అలవరుచుకునుంటే నీకు ఈరోజు ఈ స్థితి వచ్చుండేది కాదు. సూర్య, నువ్వేదేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూడకు. ఈ రోజు నీ జీవితమే పెద్ద కన్ఫ్యూజన్ లో ఉంది. నిన్నెందుకు పనికి రాకుండా చేశాడు మీ నాన్న. మీ నాన్నే మీ అమ్మని చంపేశాడు. ఇప్పుడు నిన్ను తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాడు. నిన్ను అంతం చేయడానికి ఆలోచిస్తున్నాడు. నీ తల్లి గతే నీకు పడుతుంది. నీ అమ్మలాగే నువ్వు చస్తావు. ఇష్టానికి వాగుతున్నా. మా డాడీ మా మమ్మీని చంపడం ఏంటి? తల్లెవరో తెలియదు గాని వాణ్ణి మాత్రం డాడీ అంటున్నావు. నిజంగానే వాడు నీకు తండ్రేనా? వెళ్ళడుగో. అమ్మ నాన్న కూతురు కొడుకు ఇదంతా వ్యాపారం. అన్నీ వ్యాపారం అనుకుని నీకు కావాలంటే అలా ఉండొచ్చు. జీవితం అంటే ఏంటో తెలుసా నీకు? అసలు నువ్వు నాకు తండ్రివేనా లేక నన్ను కొనుక్కున్నావా? నన్ను నమ్మేటోళ్ళందరికీ ఇట్లా నేను తండ్రినే బిడ్డ, బిల్డర్ని, బిజినెస్ మ్యాన్ని. నీకో విషయం తెలుసా? ఈ సిటీలో ఉండే ఖాళీ స్థలంలన్నీ నేనే కబ్జా చేసి ఇట్లా బిల్డింగులు కట్టినా. ఒకప్పుడు ఈ జాగా ఎవరు తెలుసా? మీ అమ్మ ఉండేది స్లమ్ ఏరియా. నువ్వే మా అమ్మని చంపేశావా? చెప్పు. మామూలు లెక్కనైతే నేను చంపేదిలే, నా మనుషులను చంపుతారు. కానీ నేను మీ అమ్మని మాత్రం నా చేతులతో చంపినా. ఎందుకంటావా? తాళి కట్టమంది సెంటిమెంట్ నాకు నచ్చలా. చెప్పినా ఇంకో బట్టలే. ఏం చేయమంటావు? నువ్వు నిలబడుకునే చోటనే సమాధి చేసినా. ఈశ్వర్ యాదవ్, నీ స్వార్థం కోసం దీన్ని పావుగా ఉపయోగించుకున్నావు. ఇన్నాళ్ళు అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకున్నావు. ఇప్పుడు కన్న కూతుర్నే చంపాలనా? ఈ రోజుతో నీ ఆట కట్టించి నీకు సమాధి కడతాను. నేను తెచ్చిన బాంబు నుంచి మీ అమ్మ తప్పించుకొని చూద్దాం. ఏమంటున్నావు? గది టైం బాంబు కాదు, అణు బాంబు కాదు, సెంటిమెంటల్ బాంబ్. గది మనుషుల వీక్నెస్ తెలుసుకొని పెట్టే బాంబ్. గంతకంటే పవర్ఫుల్ బాంబ్ ఈ దునియాలో లే. గస్తలుగా బాంబు పెట్టేది ఎవ్వాలి తెలుసా? నువ్వు పెండ్లి చేసుకున్న నీ పెండ్లాం గౌరీ. గౌరీ? అవును. ఇట్లా నేను వేసిన ముద్రేసి ఇంట్లో తరిమేసిన గౌరీని చూసినావా? ఇప్పటికీ నా మనిషే. మళ్ళా ఇట్లా పాలల్లో విషయం కలిపి మీ అమ్మని చంపబోతాంది. చేతనైతే మీ అమ్మని కాపాడుకోబే. నువ్వు చచ్చినావు అనుకున్నా ఢిల్లీ నుంచి వచ్చి ఇట్లా నా ప్రాణం తీస్తావు. మళ్ళా లే, ప్రపంచంలో ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు, కానీ తల్లిని కొనాలేం. నువ్వు నన్ను చంపుతావా? నన్ను తాకినవనుకో కాడ మీ అమ్మ కాస్తుంది. చంపుతావా? తాకు, చంపు. గౌరీ! 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 ఇది ముట్టు!
ఏమిటి మీరు చేస్తున్న పని? తీసుకెళ్ళి ఆవేశం. అమ్మా అమ్మా, నిన్ను చంపడానికి ఇందులో విషయం కలిపిద్దమ్మా. ఇది నా భార్య కాదు, ఆ నరరూప రాక్షసుడు ఈశ్వర యాదవ్ ఏజెంట్. చలో. హోల్డ్ ఆన్. ప్రాబ్లం చికి బాంబ్ బాంబ్. I'll solve it. Cheers, mother. ఏంటి చికి బాంబ్ బాంబ్? బ్రదర్ బ్రదర్ చికి బాంబ్ బాంబ్. నా కోసం ఏడుస్తున్నారా? నేను చేస్తే నా కోసం ఏడవడానికి ఇంతమంది ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఆ జ్యూస్ నేనే పంపించాను, అందులో విషము లేదు, ఏమీ లేదు. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళని ఎక్కువగా కొడుతూ ఉంటాం కూడా. ఏంటి? జస్ట్ లైక్ మై వదిన బామ్ చికి బామ్ బామ్. కొట్టినందుకు చాలా బాధపడుతున్నాను గౌరీ. దాంట్లో విషయం ఉందని రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అమ్మకి ఏదైనా జరిగితే నేను అస్సలు తట్టుకోలేను. అమ్మంటే నాకు ప్రాణం, అందుకే ఇలా ప్రవర్తించాను. నేను చేసిన దాంట్లో తప్పుందని నీకు అనిపిస్తే ఐఎమ్ సారీ. ఇలాంటి నా బతుకులో మంచు కురిపించారు. ఇది చాలా అదృష్టవత్రాలండి. ఇన్ని రోజులు మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నాతోనే ఉండాలి, లేకుండా నేను బతకలేను. నువ్వు లేకుండా నేను బతకలేను. నేను అదృష్టవంతుణ్ణి. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావుగా. జీవితాంతం సంతోషంగా ఉందాం. నీలాంటి భర్త నాకు దొరకడం నేను చేసుకున్న అదృష్టం అండి. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం, అంతేనా? మీతో మాట్లాడి ఎవరో గెలవలేరు. 2 పాలు తీసుకొస్తారు ప్లీజ్ ప్లీజ్. డౌట్ ముందు నేను తాగుతాను. భార్యాభర్తల మధ్య అనుమానం రాకూడదు. అలా వచ్చిందనుకో సంసారంలో ప్రశాంతత ఉండదు. నువ్వు నాకు విషం ఇచ్చినా సరే సంతోషంగా తాగుతాను. గౌరీ 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 ప్రాణాలతో వదిలితే ఈశ్వర్ నన్ను వదలదు. సారీ, ఈశ్వర్ యాదవ్ నిన్ను చంపలేక ఈ పని నాకు అప్పగించాడు. గౌరీ నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఇందులో వేయాలన్నాడు. లేదంటే నన్ను నరికేస్తాడు. ఈ జన్మలో నేను నీతో జీవించలేదు. మరో జన్మంటూ ఉంటే నేను నీ భార్యని కావాలి. గౌరీ సూర్య ప్లీజ్, నాకు వేరే దారి లేదు. నన్ను క్షమించు సూర్య, క్షమించు. గౌరీ గౌరీ నేను చెప్పేది విను. గౌరీ అన్నయ్య సూర్య గౌరీ గౌరీ ఆగు.
చిక్ బంబం నువ్వు నన్ను చంపేందుకు వస్తావని తెలిసికి సెటప్ చేసిన సమాజంగా జర నేను చెప్పేది ఇంకో బిడ్డ నువ్వు మీ అన్న నా మందిని రిలీజ్ చేసి ఇట్లా నౌకరి పోతాని ఈ ఊరొదిలి వెళ్ళిపోవాలా లేకుంటే నేను మిమ్మల్ని పంపిస్తా పైకి అది జరగని పని. చూసినావా మొత్తం కాంప్లెక్స్ లో బాంబులు పెట్టిన తర్వాత నువ్వు నీ సెక్యూరిటీ నీ అన్న నాకు పెద్ద దుష్మన్ అదే మీ అమ్మ మొత్తం అందరూ ఖతమవుతారు. నువ్వేం చేసినా సరే నీ ఆశ ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరదు. శాశ్వతంగా ఉండేది నా అధికారమే, నాకు తిరుగులేదు. నీకు నీ బిడ్డలకి ఇక్కడే సమాధి కట్టి దాని మీద నేను రాజ్యాన్ని ఏలుతాను. నా కుటుంబాన్ని నాశనం చేసిన మీరు అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. మా అమ్మను ఎక్కడ దాచిపెట్టావో చెప్పరా? గాలి కూడా దూరం చూడ బంద్ చేసిన మీరిద్దరు నా మాట వినుకున్నారనుకో మీ అమ్మను వదిలేస్తా, లేదంటే బటన్ నొక్కుతా. నాకు మా అమ్మ కావాలి, ఆవిడ కోసం నేనేమైనా చేస్తాను. సూర్యమూర్తి రాణి. ఐఎమ్ సారీ అన్నయ్య, నేను ఎంతో ప్రయత్నించాను, కానీ వాడు మన అమ్మని. దేశాన్ని అమ్ముకున్నవాడు కన్నతల్లిని వదిలేస్తాడు. అది కాదన్నయ్య, వాడు చెప్పినట్టు చేయకుంటే అందరినీ చంపేస్తానంటున్నాడు. ఏ రోజు ప్రాణాలతో ఉన్నా జీవితాంతం వాడికి బానిసలుగానే ఉన్నాం కదా. మనం ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. మీరిద్దరూ మర్యాదగా నా మాట వినకుంటే రొక్కుతా. రాజకీయ నాయకుల అండతో బతికే పిచ్చి కుక్కవి నువ్వు. నా తల్లిని చంపే ధైర్యం ఉందా? చంపరా చూద్దాం. తను చేయాల్సిన పని నేను చేస్తాను, మమ్మ నేను చేయకు ప్లీజ్. భారతమాతకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఈ చెత్త నా కొడుకిస్తున్నావా? అది కాదు అది. ఏంటే బాంబు అంటే భయం అనుకున్నారా? వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం, 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 వందే వందే మాతరం.
వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శభాష్. ఏయ్! అమ్మా!